షాపిఫై రెండవ త్రైమాసిక ఆదాయం అంచనాలను మించిపోయింది. దాని మర్చెంట్ సొల్యూషన్స్ వ్యాపారంలో బలమైన వృద్ధి దీనికి కారణం. 1.78 కోట్ల డాలర్లు అంచనా ఆదాయాన్ని మించి 1.87 కోట్ల డాలర్లు వాస్తవ ఆదాయాన్ని సాధించినప్పటికీ ప్రస్తుత త్రైమాసికంలో అంచనాల కంటే తక్కువ లాభాలను అంచనా వేయడంతో కంపెనీ షేర్లు పడిపోయాయి. పెరుగుతున్న పోటీ మరియు మారుతున్న మార్కెట్ డైనమిక్స్ మధ్య పెట్టుబడిదారులు షాపిఫై లాభదాయకత గురించి జాగ్రత్తగా ఉన్నారని ఇది సూచిస్తుంది. కెనడియన్ ఈ-కామర్స్ దిగ్గజం తన చెల్లింపు మరియు లాజిస్టిక్స్ సొల్యూషన్స్ను మర్చెంట్లు ఎక్కువగా స్వీకరించడం వల్ల ప్రయోజనం పొందింది. ఇది ఆదాయ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. షాపిఫై ప్లాట్ఫారం ద్వారా ప్రాసెస్ చేయబడిన పెరుగుతున్న స్థూల వస్తువుల పరిమాణాన్ని అధ్యక్షుడు హార్లే ఫింకెల్స్టీన్ హైలైట్ చేశారు. అయితే, మిగిలిన సంవత్సరానికి లాభాల మార్జిన్లపై కంపెనీ యొక్క జాగ్రత్తగా ఉన్న దృక్పథం త్రైమాసికం యొక్క మొత్తం సానుకూల పనితీరును తగ్గిస్తుంది.